ప్రధానంగా కవిత అరెస్టు విషయంలో జరిగినటువంటి ఈ అంటే ముందు వెనకలు ఈ దోబుచులాటలు ఇవి ప్రధానమైనటువంటి పాత్ర పోషించినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే భావం గట్టిగా వెళ్ళటానికి కారణమైంది అనేటటువంటి ఒక చర్చ ఉంది. దాని మీద ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కవిత అరెస్టు చేయకుండా దోబుచులాడటం, అదే సందర్భంలో ఆ వాదన విస్తృతంగా చర్చ జరిగింది. ఆ వాదన మూలంగానే అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటటువంటి వాదన, ఆ కంక్లూజన్కి జనం వెళ్ళారు అనేటటువంటి చర్చ అయితే విస్తృతంగా ఉంది. దాన్ని మీరు ఏమంటారు, ఎట్లా చూస్తారు? యాక్చువల్గా ఈ బీజేపీ వీళ్ళని అరెస్ట్ చేయకపోవడం అనేది ఇద్దరి మధ్యన రహస్య ఒప్పందం ఉందనేది ప్రజలు విస్తృతంగా, ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా కానీ బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద పడి అరెస్ట్ చేయడం జరుగుతున్నది దేశం వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. అట్లనే ఇక్కడ అరెస్ట్ చేయకపోయేవాడికి ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్యన సంబంధం ఉన్నది కాబట్టి అరెస్ట్ చేయలేదు అనేది తెలంగాణ ప్రజలకు పోయింది. అందువల్ల వినాయక్ రెడ్డి గారు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే కర్ణాటక ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల అనంతరం బీజేపీ వైఖరి మారింది, రాజకీయ ఎత్తుగడ మారింది, పొలిటికల్ స్ట్రాటజీ మారింది అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? కర్ణాటక ఎలక్షన్ల తర్వాత చూసినట్లయితే ఇక్కడ మీరు ఇంతకు ముందు ఏదైతే ప్రస్తావించారో, బీజేపీ చాలా ఉధృతంగా ముందుకొచ్చి తర్వాత వెనకపోవడం ఎట్లా జరిగింది అంటే, ఎప్పుడైతే బీజేపీ అనేది మీకు తెలిసిన విషయమే, ప్రజలకు కూడా తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది అయినప్పుడు ఏమవుతుంది, ఈ తెలంగాణ లోపల కాంగ్రెస్ గెలవకుండా చంద్రశేఖరరావు గెలిచినా కానీ ఎప్పుడైనా మనకు ఉండే అతన్ని కాంగ్రెస్ రాకుండా చూడటానికి ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసిన సందర్భంలో ఏమైందంటే, ఎప్పుడైతే బీజేపీ కర్ణాటకలో ఓడిపోయిందో ఇక్కడ కూడా కొంత వెనకబాటు వచ్చింది. అదే కాకుండా ఏం చేస్తుంది, చంద్రశేఖరరావు గెలిచినా పర్వాలేదు అనే స్థితికి బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ ఎలక్షన్ అనేది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. ఇప్పుడు మీరు చూడండి, ఎలక్షన్ లో చివరి దశలో చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి, నడ్డా కానివ్వండి, దాదాపు ఒక 17 మంది మినిస్టర్లు ఇక్కడ తెలంగాణలో వచ్చి తిరిగారు. వాళ్ళు తిరిగిన దేనికోసం తిరిగారు, ఈయన బీజేపీని గెలిపించడానికి కాదు, కేవలం చంద్రశేఖరరావుని గెలిపించడానికి, యాంటీ ఇంకంబెన్స్ ఓట్లను చేర్చడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేశారు తప్ప బీజేపీ గెలవడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు. పరోక్షంగా సపోర్ట్ చేసినట్లే ఇక్కడ తెలంగాణ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో ఒక వాదన బలంగా వచ్చింది. అదేంటంటే తాము గెలవని చోట్ల బీఆర్ఎస్ కోట్లు వేయాలని చెప్పేసి, తమకి గెలిచే అవకాశం లేని చోట్ల బీఆర్ఎస్ కోట్లు వేయాలని చెప్పి బీజేపీ తమ క్యాడర్కి సూచించింది అని ఒక వాదన వచ్చింది. అంటే గట్టిగా పోరాటం చేసినటువంటి బీజేపీ చివరికి వచ్చేసరికి ఆ రకమైన అండర్స్టాండింగ్ వచ్చిందంటారా? అది వాస్తవం అండి. అది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎటుబడి కాంగ్రెస్ ని రాకుండా చూడాలి, బీజేపీకి ఓట్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు బీఆర్ఎస్ కేయమని బాటంగా చెప్పడం జరిగింది. అట్లనే మేము వికారాబాద్ లో పోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మాకేయకపోతే బీజేపీకి ఏమని అన్నది కూడా అక్కడ లోకల్స్ మాకు చెప్పారు. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎటుబడి ఏంటంటే బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ రాకుండా చూసే ప్రయత్నాలు మాత్రం విపరీతంగా చేశారు. అట్లనే మీరు ఎంఐఎం గాక చూసినట్లయితే ఎంఐఎం అనేది ఇక్కడ బాహటంగానే పనిచేస్తూ ఉంది బీఆర్ఎస్. దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఎంఐఎం వాళ్ళ స్టాండ్ గాక చూసినట్లయితే బీజేపీకి ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడ ఈ ఎంఐఎం పోటీ చేయడం జరుగుతుంది. దాన్ని ఈ చంద్రశేఖరరావు కూడా దాన్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మీరు ముఖ్యంగా చూసినట్లయితే మహారాష్ట్ర, బీహార్, యూపీ, ఎంపీ, బెంగాల్ లాగా చూసినట్లయితే అక్కడ ఈ సెక్యులర్ ఓట్స్ ఏవైతే ఉన్నా ముస్లిం ఓట్స్ బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలకు పోకుండా ఈ ముస్లిం క్యాండిడేట్ నిలబెడితే ముస్లింస్ కే పడతాయి కాబట్టి పరోక్షంగా ఈ బీజేపీకి సహాయం చేయడానికి ఎంఐఎం అనేది ఓవైసీ దేశవ్యాప్తంగా ప్రయత్నాలు చేస్తున్నది. అది బహిరంగ. అందువల్ల ఏంటంటే తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అనేది ముగ్గురు కలిసి పనిచేయటం జరిగింది.